హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా పాతకాలం నాటి ఒక మంచి రెసిపీ అండి. పాకం పూరీలను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ పాకం పూరీలు 4 నుంచి 5 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పాకం పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్తో 2 కప్పులు అయితే మైదా తీసుకుంటున్నానండి. దీనికి ఆల్టర్నేటివ్గా మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. నేనైతే మైదా పిండితో చేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడట్టుగా ఉప్పు అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ, వైట్ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ అయితే పంచదార కూడా వేసుకున్నానండి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసానండి. ఇక్కడ నేను ఉప్మా నూక పంచదార ఎందుకు వేసానంటే, ఉప్మా నూక వేసుకోవటం వల్ల మనకి పూరి అనేది బాగా పొంగుతూ వస్తుందండి. నెక్స్ట్ పంచదార వేసుకోవడం వల్ల మంచి గోల్డెన్ కలర్ అనేది వస్తుంది పూరీకి. చాలా బాగుంటుందండి. ఈ టిప్ని ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి. ఇలా పాకం పూరీలనే కాకుండా నార్మల్గా బ్రేక్ఫాస్ట్గా చేసుకునే పూరీలకు కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత సరిపడినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకొని ఫైనల్గా ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకొని బాగా కలిపేసి పిండి పైన మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి. మీకు టైం లేనట్టయితే ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది. మనం 2 కప్స్ అయితే మైదా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1.5 కప్పు పంచదార తీసుకొని, నేను వాటర్ వేసిన క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. పంచదార 1.5 కప్పు వేసాం కాబట్టి 1 కప్పు వాటర్ వేసుకొని పంచదార అంతా కరిగే వరకు మరిగించుకోవాలండి. బాగా మరిగిన తర్వాత యాలకుల పౌడర్ వేసుకున్నాను మంచి టేస్ట్ రావటం కోసము. ఇక్కడ పాకం అనేది తీగ పాకం రావాలండి. ఇక్కడ పాకాన్ని చెక్ చేస్తే ఇంకా మనకి తీగ పాకం అనేది రాలేదు. అందుకోసం ఇంకా మరిగించి తర్వాత చూస్తే కనుక నాకు చూడండి జస్ట్ 1 తీగ అనేది మనకి ఇలా ఫామ్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా 1 తీగ వచ్చే వరకు ఉంచుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇందాక మనం కలుపుకున్న పిండి ఇలాగా నానిపోయిందండి బాగా. దీన్ని ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకొని మనం బాల్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. మనం పూరీలుకి ఎలా చేసుకుంటామో అలానే చిన్న చిన్న ఉండలు తీసుకొని బాల్స్లో అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. చూడండి ఇప్పుడు మనం కొంచెం పొడి పిండిని పక్కన పెట్టుకొని చేసుకోవచ్చండి. మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో చేసుకోవచ్చు. అండ్ అలానే పంచదార కూడా అంత హెల్దీ కాదు అనుకుంటే మీరు బెల్లం తీసుకోవచ్చండి. బెల్లం అయినా కూడా 1.5 కప్పు తురుముకున్న బెల్లాన్ని తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని సేమ్ అంతే విధంగా తీగపాకం వచ్చే వరకు చేసుకున్నా కూడా సరిపోతుందండి. నేనైతే పంచదార మైదాతోనే చేసుకుంటున్నాను. ఇక్కడ పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా పలుచగా ఒత్తుకోకుండా మరీ మందంగా ఉండకూడదండి, అలాగని మరీ పలుచగా ఉండకూడదు, కొంచెం మీడియంగా మందంగా ఉండాలి. ఇప్పుడు నేను రౌండ్గా మంచి షేప్ రావటం కోసం ఇలాగా ప్లాస్టిక్ డబ్బా మీద మూత ఉంటుంది కదండి, దాన్ని పెట్టుకొని ఇలా నైఫ్తో కట్ చేసుకుంటున్నానండి. ఇలా నైఫ్తో కట్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అదే సూదిగా ఉందనుకోండి, మనం తీసుకున్న కప్పు ఇలా చాక్తో కట్ చేసే పని కూడా ఉండదు. ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం పూరీలన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. చూడండి మంచి రౌండ్ షేప్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అనేది ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క పూరీని తీసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. మరి పెద్ద పూరి అనుకోండి, సగం తిని సగం కింద పడేస్తూ ఉంటారు పిల్లలు. అందుకోసం నేను ఇలా మీడియం సైజులో చిన్నగా అయితే చేసుకున్నాను. ఇందాక మనం సూజీ రవ్వ ఇంకా పంచదార వేసాం కదండి. చూడండి సూజీ రవ్వ వేయటం వల్ల పూరి అనేది చక్కగా పొంగుతూ వస్తుందండి. చాలా బాగా పొంగుతూ వస్తాయండి. హోటల్లో చేసేవాళ్ళు కూడా ఇలా సూజీ రవ్వ ఇంకా పంచదార వేస్తారంటండి. ఒక్కసారి ఈ టిప్ని మీరు కూడా ట్రై చేయండి. నార్మల్ పూరీలా వైట్గా కాకుండా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి పాకంలో వేస్తాం కాబట్టి 2 నుంచి 3 రోజులు
అలా నిల్వ ఉంటాయండి. 4, 5 రోజులు కూడా నిల్వ ఉంటాయి. 2 రోజుల్లోనే మీరు చేసుకున్న పూరీలన్నీ కూడా అయిపోతాయండి. ఇదే విధంగా నేను మొత్తం పూరీలన్నీ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. పాకం కూడా ఇందాక ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు ఈ పాకంలో మనం ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క పూరీని వేసుకొని పూరీ పైకి పాకాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, మీరు పొంగింది అలానే ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. నేనైతే ఒక్కొక్కటి చిదిపేసానండి. లేదు అనుకుంటే ఒక్కొక్క దానికి అలా పొంగినట్టుగానే ఉంచానండి. పిల్లలు ఇలా కనుక చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. మైదా కాకుండా గోధుమ పిండి, బెల్లంతో ఒకసారి ట్రై చేయండి. పూర్వం రోజుల్లో పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఇలాంటి స్వీట్సే చేసి ఇచ్చేవారంటండి పెద్దవాళ్ళు. చాలామంది ఈ పాకం పూరీలను మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి వేడివేడిగా తింటే తియ్యగా చాలా బాగుంటాయండి. ఒకసారి ఈ పాకం పూరీల రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు ఊరిపోతున్నాయండి, అంత బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ఈ పాకం పూరీల రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్